శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవ్యై నమో నమః. మాతా ప్రత్యంగరీదేవి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కూడా చాలా అవసరము. చాలా అద్భుతమైనటువంటి శ్రీకారం. ప్రత్యంగరాదేవి మాత తాంత్రిక కృత్య దేవత విధానములో అద్భుతమైనటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టబోతున్నాము. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసము వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈ కార్యక్రమం ఏంటి అనంటే, ఆదివారం అమావాస్య రోజున హోమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని శ్రావణ మాసం మొదటి రోజు పాడ్యమి రోజు నుండి పౌర్ణం వరకు కొనసాగేటటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ తర్వాత శ్రావణ పౌర్ణమి తెల్లారి పాడ్యమి నుండి అమావాస్య వరకు జరిగేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం మొత్తము కూడా ఒక దగ్గర పెట్టి ఆ కార్యక్రమం యొక్క ప్రతిఫలం మొత్తం ఒక దగ్గర ఉంచి ఆ ప్రతిఫలాన్ని మొత్తాన్ని కూడా నవంబర్ మాసములో మనము నిర్వహించబోయేటటువంటి ప్రత్యంగరాదేవి మాత యొక్క హోమ విధానానికి విశేషమైనటువంటి 5 రోజులు నిర్వహించేటటువంటి ప్రత్యంగరీదేవి మాత యాగానికి హోమగుండాన్ని నిర్వహించడానికి వాడేటటువంటి విశేషమైనటువంటి ద్రవ్యముగా, ఆ ద్రవ్యానికి శక్తి చేకూర్చేటటువంటి విధానము కోసము నిరంతరము సాధన చేసుకునేటటువంటి నా సాధకులు 162 మంది మహత్తరమైనటువంటి శ్రీకారం చుట్టబోతున్నారు. నా ఆజ్ఞ మేరకు, నా ఆదేశాన్ని ప్రకారంగా నెల రోజుల పాటు నియమనిష్టలను పాటించి ప్రత్యంగరీదేవి మాత సాధన చేసేటటువంటి వారితో ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుండి 11:30 గంటల వరకు నా సాధకులు వారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అయితే వారు నివసిస్తూ ఉంటారో వారు నివసించేటటువంటి ప్రాంతములోనే పక్షము నెలలో సగము రోజులు, అంటే అమావాస్య తెల్లారి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు వారితో విశేషమైనటువంటి హోమాన్ని నిర్వహిస్తున్నాను. ఈ హోమానికి ఎవరి గోత్రనామాలు చదివేటటువంటి విధానము ఉండదు. ఎవరి యొక్క హోమంలో కూర్చోబెట్టి వారితో ఆహుతులను అందించే విధానము ఉండదు. ఇందులో సాధకుల యొక్క శక్తి, సాధకుల యొక్క భక్తి శక్తులతో ఉన్నటువంటి పుణ్యయోగమైనటువంటి మహత్తరమైనటువంటి ప్రత్యంగరి అనుగ్రతని ఆ హోమంలో ఉంచి ఆ హోమములో వాడేటటువంటి ప్రతి ఒక్క ద్రవ్యాలు కాలినటువంటి బూడిదని తీసి పక్కన పెట్టి, ఏ రోజు బూడిద ఆ రోజు తీసి పక్కన పెట్టి ఆ పెట్టినటువంటి ఆ బూడిదని 15 రోజుల పాటు అయిపోయినాక పౌర్ణమి తెల్లారి నా దగ్గరకు తెచ్చిన తర్వాత 162 మంది తెచ్చిన తర్వాత వాటిని చక్కగా ఎటువంటి ద్రవ్యము వేస్ట్ అవ్వకుండా, అందులో సగము కాలి సగము కాలకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క ద్రవ్యాన్ని కూడా అందులో కలిసేటట్టుగా దాన్ని పౌడర్ చేయడం జరుగుతుంది. అంటే నూరడం కానీ మిక్సీ పట్టడం కానీ జరిగి అది మొత్తము పౌడర్ లాగా తయారు చేసిన తర్వాత ఈ 162 మంది దగ్గర ఉన్నటువంటి చేసినటువంటి హోమం యొక్క భస్మం పౌడర్ని పౌడర్గా చేసి ఒక దగ్గర స్టాక్ చేసి, ఆ తర్వాత స్టాక్ చేసినటువంటి ఆ హోమం పౌడరు భస్మం పౌడర్కి మరలా పౌర్ణమి తెల్లారి పాడ్యమి సాయంకాలం నుండి
అమావాస్య సాయంకాలం వరకు విశేషమైనటువంటి సహస్రనామ కుంకుమార్చన ప్రతిరోజు ప్రత్యంగరాదేవి మాతకు అనుసంధానమైతూ చేసేటటువంటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కుంకుమార్చన కార్యక్రమము దేవాలయం యందున కానీ లేదా సాధకుల యొక్క ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఆ సాధకులు 15 రోజుల పాటు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించే విధముగా చేయబోతూ ఉన్నాము. ప్రతిరోజు దశమహాదేవతల్లో ఒక అమ్మవారితో, ఒక ప్రత్యంగరీదేవి మాతతో, ఒక దశమహాదేవి అమ్మ కలిపి షోడశ ఉపచార పూజా ప్రక్రియలను నిర్వహించి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆ హోమం పౌడర్కి చేయడం జరుగుతుంది. ఇలా 10 రోజులు దశమహాదేవతలు, ఆ తర్వాత ప్రత్యంగరాదేవి మాత అమ్మకు చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మనకి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుగ్రతలు సరస్వతి, లక్ష్మి, కాళీ, దుర్గా కలిపి ప్రత్యంగరీదేవితో 5 రోజుల పాటు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంటుంది. ఇవి మొత్తము కూడా నెల రోజుల పాటు కొనసాగేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. దీంట్లో ఎవరిని కూడా ధన రూపేణగా ఆశించేటటువంటిది ఉండదు. ద్రవ్య రూపేణగా ఆశించడం అనేది జరుగుతుంది. అంటే హోమానికి కావాల్సినటువంటి నెయ్యి అందించేవారుంటే అందించవచ్చు, హోమం సమిధలు అందించేటటువంటి వారుంటే అందించవచ్చు, హోమం పౌడర్ని అందించేటటువంటి వారుంటే అందించవచ్చు, హోమంలో విశేషమైనటువంటి కొన్ని పండ్లని, పుష్పాలని, అలానే కొన్ని ద్రవ్యాలని వేయడం జరుగుతూ ఉంటుంది. అవి అందించేటటువంటి వారు అందించవచ్చు. వారి యొక్క గోత్రాలు పేర్లతో అక్కడ ఏది చెయ్యటం ఉండదు. ఎందుకంటే మనము కార్తీక మాసములో విశేషమైనటువంటి ఒక యాగాన్ని తలపెట్టబోతున్నాం కాబట్టి ఆ యాగము కోసము పూర్తి అమ్మవారి యొక్క శక్తిని ఈ హోమ కాలినటువంటి భస్మం పౌడర్లో అమ్మవారి శక్తిని పూర్తిగా ఉంచి మరలా 15 రోజులు కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమ కూడా ఆ హోమం పొడి దగ్గర ఉంచి ఈ రెండు కూడా మిక్స్ చేసి చక్కగా ఎవరు తొక్కనేటువంటి ప్రదేశంలో, ఒక అడవి ప్రదేశంలో అతి లోతుగా ఒక పుట్టమట్టి, మంచి మట్టిని తెచ్చి ఆ మట్టితో హోమగుండాన్ని కట్టించేటటువంటి విధానము కోసము చేసేటటువంటి నెల రోజుల యొక్క కార్యాచరణ ఇది. ఈ అద్భుతమైనటువంటి కార్యాచరణకు సహకరించేటటువంటి అమ్మవారి భక్తులు, ఇతర భక్తులందరికీ కూడా మహత్తరమైనటువంటి అవకాశము. కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి రోజు నుండి జరిగేటటువంటి 5 రోజుల కార్యక్రమం, పౌర్ణమి రోజు శ్రీకారం చేసుకొని 5 రోజుల పాటు విశేషమైనటువంటి ప్రత్యంగరాదేవి కృత్యాదేవత తాంత్రిక ప్రయోగ విధానముతో ఉండేటటువంటి హోమ ప్రక్రియలు. ప్రయోగము అనగానే వేరు ఆలోచనలతో మీరు ఆలోచించవద్దు. ప్రత్యంగరాదేవి పరమంత్ర భక్షిణి, పరమంత్ర ప్రయోగిని. మీరు ఏదైతే బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారో దానిని ఆ బాధకు ప్రయోగించి ఆ బాధ సమస్యను పక్కకు తొలగించేటటువంటి విధానము. భక్షిణి అంటే ఎవరైతే మనల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారో వాడి యొక్క మనసులో ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయాల్ని భక్షించేటట్టుగా ఉండేటటువంటి దేవత. అమ్మని ఎవరైనా పూజించవచ్చు. భక్తి శ్రద్ధలతో ఏ దేవతనైనా సరే పుష్పము పెట్టి పూజించుకునే అవకాశము ఉంటుంది. ఫలానా దేవతని పూజిస్తే ఆమె మనల్ని ఆగం చేస్తుందనేటటువంటిది ఏ శాస్త్రములో చెప్పబడలేదు. అలా అని చెప్పి మన సొంత ప్రయోజనాల కోసము దేవిని ఉపయోగించుకోకూడదు.
అమ్మని స్వార్థము లేనటువంటి భక్తి శ్రద్ధలతో మీరు పూజించుకుంటే అదే విధమైనటువంటి మీ సంకల్పాన్ని వింటుంది తల్లి. ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుంది. కోరికలను నెరవేర్చుకునే దేవతగా కాకుండా నాకున్నటువంటి సమస్యలు అలా ఉన్నా కానీ నీ చెంత చేరాను తల్లి, నిన్ను ఆశ్రయించాను తల్లి, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఇక్కడ నీ యొక్క శ్లోకాలతో, నీ యొక్క నామాలతో, నీ యొక్క పూజా విధానము, హోమాలు జరుగుతున్నాయి. వాటిల్లో నేను కూడా పాల్గొంటున్నాను. వారు ఏ విధమైనటువంటి వరాన్ని కోరుకొని, వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో హోమాన్ని చేస్తున్నారో అటువంటి మహత్తరమైనటువంటి శక్తిని నాకు అందించు తల్లి అని చెప్పి అమ్మని వేడుకుంటే కదిలొచ్చి కనికరించేటటువంటి దేవతగా ప్రత్యంగరీదేవి మాత ఉంటుంది. ఉగ్రదేవతల్ని పూజించద్దు, ఆరాధించద్దు, చెయ్యొద్దని ఎక్కడా లేదు. అలా ఉన్నట్లయితే దేవాలయాలు అనేటటువంటివి ఉండేది కాదు. అలా ఉన్నట్లయితే రాముల వారు ప్రత్యంగరాదేవిని ఆరాధించే విధానము ఉండదు. అలానే రావణాసురుడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుడు కూడా పూజించే విధానము ఉండదు. అమ్మ కావాల్సిన సమయంలో అనుగ్రహిస్తూ ఉంటుంది వారి పిల్లల్ని. అంతేగాని వాడు స్వార్థపూర్వకంగా ఉపయోగించుకోవాలి అంటేనే ప్రమాదకరము, కానీ వేరొక విధానమైనటువంటి పద్ధతి ఉండదు. వారాహీదేవి అమ్మ కూడా అలానే అందించేటటువంటి దేవత. ప్రతి ఒక్కరు ఉగ్రదేవత అనంగల్ వేరొక తీరుగా మీరు భావన చేసుకొని చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. అమ్మని ఆరాధించే పద్ధతిలో ఆరాధించుకుంటే కనికరించేటటువంటి దేవతగా చల్లటి కరుణను చూపిస్తుంది. అదే ఉగ్రదేవతని ఆరాధించే తీరుగా కాకుండా వేరొక విధమైనటువంటి విధానాలకు చేస్తే అమ్మ ఆగ్రహిస్తూ ఉంటుంది. అంతేకాని పూజించకూడదనేది లేదు. అయితే ఈ కార్యక్రమానికి నేను మిమ్మల్ని అడిగేటటువంటిది సాకారం ఏంటంటే, ద్రవ్య రూపేణగా మీరు అందించేటటువంటి వారు ఉంటే 162 మంది ప్రతిరోజు చేసేటటువంటి మహత్తరమైన కార్యక్రమం కాబట్టి నెయ్యి అవసరం ఉంటుంది, మనకి హోమ ద్రవ్యము అవసరము, చూర్ణం అంటే హోమం పొడి అవసరం ఉంటుంది, సమిధలు అవసరం ఉంటాయి, అమ్మవారికి లవంగాలు, మిరియాలు, అలానే పుష్పాలు, పండ్లు, కొబ్బరికాయ, ఇటువంటి కొన్ని అవసరమైనటువంటి ఉంటాయి. కాబట్టి సాధకులు కూడా వారి యొక్క శక్తి కొలదగినటువంటి ధనమును పెట్టుకుంటూ ఉన్నారు. దానికి మీరు కూడా సహకరించేటటువంటి అవకాశం ఉంటే సహకరించండి, తల్లి అనుగ్రహం పొందండి. అలానే కార్తీక మాసములో చేయబోయేటటువంటి విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి హోమంలో కూడా పాల్గొని మాతా ప్రత్యంగరీదేవి అనుగ్రతని పరిపూర్ణంగా పొందండి. ఇక్కడ మిరపకాయలను టార్గెట్ చేసి అమ్మవారి యొక్క భక్తిని అమ్మవారి యొక్క శక్తిని తక్కువ చేసే విధము కాదు. చాలామంది చెప్తారు 100 కేజీలు, 200 కేజీలు, 300 కేజీలు మిరపకాయలు పెట్టి హోమం చేస్తున్నాం అని. అప్పుడు దృష్టి ప్రత్యంగరి మాత అమ్మ మీద కాకుండా మిరపకాయల మీద ఉంటుంది. కాబట్టి మిరపకాయలు అనేటటువంటిది అమ్మవారి యొక్క శ్లోకాల్లో వచ్చిన మంత్రాన్ని బట్టి అప్పుడు ఆ ద్రవ్యం వేస్తే అప్పుడు అమ్మవారు ఆహుతిగా తీసుకొని తినేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి ఆ మంత్ర ఉచ్చారణ ఉన్నప్పుడు అవి వేయడం జరుగుతుంది. 24 గంటలు మిరపకాయలు తీసుకొని వేసే పని మీద ఉండదు. ఎప్పుడు కూడా ఎటువంటి విధానమైన ఎంత ఇష్టమైన పదార్థమైనా మనం అతిగా స్వీకరిస్తే మనకి ఎలా అయితే దాన్ని ఏమంటారు ఎగుడు కొడుతుందో అలానే అమ్మవారి హోమానంగల్ని మిరపకాయలు టార్గెట్ చేస్తారు. అమ్మవారి హోమానంగల్ని లవంగాలు, అమ్మవారి హోమానంగల్ని మిరియాలు, అమ్మవారి హోమానంగాన్ని ఇవి చేస్తున్నారు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది.
ఒక చదివేటటువంటి మంత్రానికి వేసేటటువంటి ఆ ద్రవ్యం యొక్క పదార్థాన్ని బట్టి ఆ కృత్య దేవత ఆ విధమైనటువంటి ప్రయోగ విధానాన్ని అందిస్తూ ఉంటుంది. అటువంటి విధానముతో చేసేటటువంటి మన హోమ ప్రక్రియ, మన హోమ విధానాలు ఉంటాయి. ఇకపోతే కార్తీక మాసము రోజున పౌర్ణమి రోజు నుంచి మొదలయ్యేటటువంటి హోమాలు విషయాలను మీకు తెలియచేస్తాను. అవి ఇంకొక వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను. హోమగుండాలు 108 గుండాలు లేదు 48 గుండాలు ఇట్లాంటిది కాకుండా మన విధానములో చక్కగా హోమ విధానం అంటే ఎలా ఉంటుంది, ఏంటి, ప్రత్యంగరీ కృత్య దేవతల్లో అనేది మీకు తెలియచేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవి నమో నమః.